జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నెక్స్ట్ అంశము, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం సార్. ఇది సారా ఆడమ్స్, ఫార్మర్ సిఐఏ ఆఫీసర్, సిఐఏకి సంబంధించి అమెరికా గూఢచార సంస్థ సిఐఏ మాజీ అధికారిని సారా ఆడమ్స్ ఒక ఇంటర్వ్యూలో షాన్ రాయన్ షోలో ఇచ్చిన కొన్ని విషయాలు, చాలా సంచలన విషయాలు ప్రకటించింది. ఆవిడ ఏంటంటే చెప్తున్నది, ఇప్పుడు యాక్చువల్లీ పాకిస్తాన్లో జరుగుతున్నటువంటి అనేక వరుస హత్యలు లేదా అన్నోన్ మెన్ కిల్డ్ ఇట్లాంటివి మాట్లాడుతున్నాం కదా. సో వాటి గురించి ప్రస్తావిస్తూనే ఒక మాట, అంటే తాలిబన్ల ద్వారా కొన్ని చర్యలు పాకిస్తాన్లో ముఖ్యమైన నాయకులు, టెర్రరిస్టులని వాళ్ళని చంపే ప్రయత్నాలకు సంబంధించి భారత ప్రభుత్వం నుంచి $10 మిలియన్ తాలిబాన్లకు ఇవ్వడం జరిగింది. సో దాన్ని బేస్ చేసుకునే పాకిస్తాన్లో అలజడి సృష్టిస్తూ ఉన్నారు అనేది ఒక కీలకమైన ఆరోపణ. ఇది సారా ఆడమ్స్ చేసింది. ఫార్మర్ సిఐఏ ఆఫీసర్ ఇట్లాంటి ఆరోపణ లేదా ఇట్లాంటి ఒక ప్రకటన చేయడము ఇది సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటికే మన పైన చాలా విషయాలు ఇంటర్నేషనల్లీ మాట్లాడుతున్నారు. అందులో ఇది భాగమా, లేకపోతే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటారు? అంటే ఇలా జరుగుతోంది, ఎవరినో వాడుకుంటున్నాము, ఎవరి సహాయంతోటో వీళ్ళందరూ పిట్టలు రాలిపోతున్నారు అన్న విషయం మనకు తెలుసు. ఎందుకంటే చనిపోతున్న వాళ్ళందరూ భారత వ్యతిరేక శక్తులు మాత్రమే చనిపోతున్నారు. కరెక్ట్. ఖలిస్తానీ మూకలు కావచ్చు, లేదా మన కశ్మీర్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, వీళ్ళే ఎందుకు చనిపోతున్నారు. కాబట్టి తప్పకుండా మన రా ఏజెన్సీ దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్న దాంట్లో ఎవరికి ఎటువంటి సందేహం ఉండవలసిన అవసరం లేదు. కాకపోతే ప్రూఫ్ ఉందా? ప్రూఫ్ లేదు. ఇప్పుడు సారా ఆడమ్స్ చెప్పిన స్టేట్మెంట్ ప్రకారం మన చేయికి తడి అంటకుండా తాలిబాన్ని మనం వాడుకుంటున్నాము అని ఆవిడ చెప్పింది. మరి తాలిబాన్కి భారతదేశానికి సత్సంబంధాలు ఈరోజు ఉన్నాయి. మనకు చాలా మంచి అవినాభావ అంటే ఒక విధమైనటువంటి లోపాయకార ఒప్పందాలు మనం చేసుకుంటున్నాం వాళ్ళతోటి. టాక్టికల్ టీం మనం అక్కడ ఎంబసీలో పెట్టాం. మన టెక్నికల్ టీం వెళ్ళింది అక్కడికి. ప్లస్ మొన్న జస్ట్ 3-4 రోజుల క్రితం దోహాలో జరిగినటువంటి యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్లో భారత రిప్రజెంటేటివ్ కూడా వెళ్ళడం జరిగింది. తాలిబాన్ రిప్రజెంటేటివ్స్ భారత అధికారులతో మాట్లాడారు వాళ్ళు. ఇవన్నీ కూడా వెనకాల చూస్తే కనుక ఏం జరుగుతోంది, తాలిబాన్ పాకిస్తాన్ నుంచి దూరం వెళ్తోంది. పాకిస్తాన్ అంటే ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, ఆ ప్రభుత్వానికి కావచ్చు ఒక విధమైన తీవ్ర వ్యతిరేకత పాకిస్తాన్ పట్ల ఉన్నది. వాళ్ళకు భారతదేశానికి దగ్గర అయ్యేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఒక ముఖ్య కారణం దాంట్లో ఏంటంటే కనుక ఈ టీటీపీ దాడులు ఏవైతే జరుగుతున్నాయో పాకిస్తాన్, దాని దృష్ట్యా పాకిస్తాన్ తాలిబాన్ని శిక్షించడానికి కోసం ఎన్నో తరాలుగా ఉన్నటువంటి 3-4 తరాలుగా అక్కడ వలస అంటే శరణు తీసుకున్నటువంటి అఫ్ఘానీలని మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్కి వాళ్ళు మళ్ళీ తిరిగి పంపిస్తున్నారు. ఆల్రెడీ ఒక 5-6 లక్షల మంది పంపించారు, ఇప్పుడు ఇంకో 8 లక్షల మంది పంపిస్తున్నారు. అంటే ఆల్మోస్ట్ 20 లక్షల మందిని క్రమేపీ మీరు వెనక్కి పంపిస్తే ఆ కుటుంబాలన్నీ వాళ్ళు ఆల్మోస్ట్ 40 ఏళ్ళుగా ఇక్కడే 30-40 ఏళ్ళుగా ఇక్కడ శరణు ఉన్నటువంటి వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ ఏంటో వాళ్ళకి తెలియని కూడా తెలియదు. పాకిస్తాన్లోనే పెరిగారు వాళ్ళు. వాళ్ళందరూ వెనక్కి పంపిస్తున్నారు. సో దాని యొక్క కోపం, ఆవేశం అన్నది ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నది. బహుశా భారతదేశం దాన్ని వాడుకొని ఉండొచ్చు. సో ఇది పెద్ద విషయం కింద నేను భావించాను. ఎందుకంటే ఎవరో సహాయం చేస్తున్న విషయం మనకు స్పష్టంగా తెలుసు. అది మరి తాలిబానా లేకపోతే పాకిస్తాన్లోనే ఏమైనా శక్తులను వాడుకున్నామా, ఏం చేసామో, ఏదో ఒకటి చేసాం. మొత్తానికి వీళ్ళైతే చనిపోతున్నారు. కానీ ఈవిడ చెప్పేది ఈ సమయంలో ఎందుకు చెప్పింది అనేది పెద్ద ప్రశ్న. కరెక్ట్. ఎందుకంటే ఇజ్రాయిలీలు కూడా చేస్తున్నారు, ఇరాన్లో చాలా మందిని చంపుతున్నారు. కరెక్ట్. దాని గురించి ఎందుకు మాట్లాడరు? అలాగే మనకు ఇతరత్ర అమెరికా కూడా ఎన్నో దేశాల్లో వెళ్ళి ఇటువంటి వాళ్ళని చంపుతుంటారు వాళ్ళు. ప్రతి దేశం కూడా ఇంకో దేశంలో కోవర్ట్ ఆపరేషన్స్ అనేవి నార్మల్గా జరుగుతాయి. అటువంటిప్పుడు భారతదేశానికి సంబంధించి మాత్రమే ఇవి ఎందుకు చెప్పాలి? అంటే ఏదో మనకు వ్యతిరేకంగా ఏదో లీవర్స్ వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ఎక్కడ మనం కనెక్ట్ చేసి చూడాలంటే కనుక గుర్పట్వంత్ సింగ్ పన్నూన్ కేసులో మనకు నిఖిల్ గుప్తాని ఎక్స్ట్రాడైట్ చేసి అమెరికాకి తీసుకువెళ్ళడము, నిజ్జార్కి సంబంధించి కెనడాలో వాళ్ళు తీసుకురావడము, ప్లస్ పాకిస్తాన్లో జరుగుతున్న ఈ అంశాలని సారా ఆడమ్స్ తీసుకురావడం, ఇవన్నీ ఏంటంటే భారతదేశాన్ని కంట్రోల్ చేసే దిశగా వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. మీరు మీ శక్తికి మించి మీ సరిహద్దులు దాటి మీరు ఏమైనా చేస్తే కనుక మిమ్మల్ని ఎక్స్పోజ్ చేస్తాము, మీకు వ్యతిరేకంగా మేము ఏదైనా చేయగలము అన్నటువంటి ఒక మెసేజ్ ఇవ్వడానికి వాళ్ళు చేస్తున్నారు. కరెక్ట్. సో సరే, మనం చేసేది మనం ఎలాగో చేస్తాం. సో అమెరికా ఏదో మనల్ని బెదిరిస్తుందనో, అమెరికా మనకు వ్యతిరేకంగా ఏదో చేస్తుందనో మనం చేయాల్సిన అవసరం లేదు. కానీ అమెరికా మనకు ఒక విధమైనటువంటి మెసేజ్ ఇస్తున్నది, మీరు చేస్తుంది మేము అబ్జర్వ్ చేస్తున్నామని చెప్పే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు.
భారత ప్రభుత్వం మాత్రం దీనికి స్పందించలేదు. ఎందుకంటే ఆవిడ ఒక రిటైర్డ్ సిఏ ఆఫీసర్. రిటైర్డ్ సిఏ ఆఫీసర్ ఏం చెప్పినా వాడు ఏమైనా చెప్పుకోవచ్చు. ప్రభుత్వ పరంగా అమెరికా ప్రభుత్వం నుంచి ఏమైనా అఫీషియల్ స్టేట్మెంట్ వస్తే అప్పుడు మనం రియాక్ట్ అవ్వచ్చు. ప్రైవేట్ వ్యక్తులు ఏం మాట్లాడినా దాని గురించి మనం పెద్దగా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి కొన్ని దగ్గర మౌనం అర్ధంగీకారం అంటాం మనం. పర్ఫెక్ట్, అలా వదిలేసాను. ఎస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.